హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కూరగాయలు అవి లేనప్పుడు చక్కగా ఇలా సింపుల్గా పెసరపప్పు కిచిడి తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇంకా కర్రీతో పని ఉండదు. చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బాగుంది అంటారు. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇంకా కర్రీ ఎప్పుడైనా మనం కర్రీ చేయలేనప్పుడు చక్కగా ఇలా సింపుల్గా తయారు చేసుకోండి. పెసరపప్పు కిచిడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రైస్ వేసుకోవాలి. మనం రోజు అన్నం వండుకుంటాం కదా, నేను ఆ రైస్ తీసుకున్నాను. ఒక కప్పు రైస్ తీసుకొని వేసుకోవాలి బౌల్లోనే. అదే కప్ తోటి హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోండి. అంటే ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు పెసరపప్పు అయితే బాగుంటుంది టేస్ట్. పెసరపప్పు కూడా ఇదే బౌల్లో వేసుకొని ఒకసారి రెండు కలిపి నీళ్ళు పోసి ఒక 2 సార్లు శుభ్రంగా కడగండి. ఈ 2 శుభ్రంగా కడిగాం కదా. ఇప్పుడు మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాం, అదే కప్ తోటి పెసరపప్పు తీసుకున్నాం కదా, 1.5 కదా మొత్తం. 1.5కి 3 కప్పులు నీళ్ళు పోసుకోండి. మనం రైస్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో నీళ్ళు పోసుకోవాలి. 3 కప్పులు నీళ్ళు పోసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో చేసుకుంటున్నాం. గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ 2 వేడైన తర్వాత 2 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా చెక్క వేసిన తర్వాత 1 నిమిషం వేగనివ్వండి. ఇలా కొంచెం వేగింది కదా, ఇందులో నేను మీడియం సైజ్ ఒక ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే 2 క్యారెట్స్ శుభ్రంగా కడిగి పొట్టు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మీడియం సైజు ఒక 2 బంగాళదుంపలను ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేపండి. గ్యాస్ మీడియంలో పెట్టి చక్కగా వేసుకోండి. అంటే ఎక్కువ సేపు కాదు, ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో టమాటా, పెద్ద సైజు ఒక టమాటా తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ వేయకండి, టేస్ట్ బాగోదు. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. అంటే ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే మనకి రైస్లో కలుస్తుంది. పచ్చిమిరపకాయలు బదులు ఇలా పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత సరిపోయినంత ఉప్పు, మిరియాలు దంచి వేసుకోండి. అంటే పొడి కాదు, కొంచెం దంచి వేసుకుంటే బాగుంటుంది. 1/2 టీ స్పూన్ వేసుకున్నాను మిరియాల పొడి. అలాగే పసుపు, ఈ 3 వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేలాగా కలపండి. చక్కగా కొంచెం వేగింది కదా, ఇందులో ముందుగా మనం పెసరపప్పు, రైస్, వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాం కదా, ఈ వాటర్తో సహా పప్పు బియ్యం వేసుకోండి. పప్పు బియ్యం వేసిన తర్వాత ఒకసారి అంతా కలపండి. ఇలా కలిపిన తర్వాత టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయి. ఇప్పుడు కుక్కర్ గిన్నె మూత పెట్టుకొని గ్యాస్ మీడియంలో పెట్టి చక్కగా ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మీకు ఉడికిన తర్వాత చూపిస్తాను. కుక్కర్ గిన్నె మూత తీసి చూడండి ఎంత సింపుల్గా మనకి రెడీ అయిపోయిందో. అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. మనం అప్పటికప్పుడు చక్కగా మనం తినాలనిపించేటప్పుడు ఇలా పెసరపప్పు కిచిడి తయారు చేసుకోండి. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము ఎప్పుడు పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా రుచికరంగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు పెసరపప్పుతో ఇలా కిచిడి తయారు చేసుకోండి. ఈ కిచిడీలో మనం కర్రీతో పని ఉండదు. చక్కగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి.